ఇదండి పసుపు చెట్టు. ఆకు చూడండి, అరిటాకు లాగా ఎంత పెద్దగా ఉందో. ఇది పసుపు చెట్టు అండి, చాలా హైట్ అయింది. పసుపు కాండం చూద్దాం. ఇదిగోండి పసుపు, అసలు ఎంత లావు అయిందో కాండం. అసలు చాలా హైట్ అయింది. అసలు కాండం అయితే అసలు మీ వీడియోలో కనిపించట్లేదేమో కానీ అసలు చాలా లావు ఉంది. ఎందుకంటే నేను దుంప అసలు ఎలా వస్తుందా రావట్లేదని దాన్ని చూశాను. అసలు ఎందుకండి దుంప చూడు, అసలు పసుపు కొమ్మ అండి ఇది. ఇప్పుడు కొంచెం ఇటువైపు పసుపు కొమ్మ వస్తుంది, ఇప్పుడే ఊరుతుంది. ఇదిగోండి మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో. మట్టి ఇలా గుల్లగా ఉండడానికి ఇందులో సగం మట్టి సగం ఆవు పేడ వేసాను. ఆవు పేడ వేసినందుకు ఎత్వన్స్ కూడా వస్తాయండి. ఎత్వన్స్ వల్ల మట్టి గుల్ల అయింది. మనం ఏ దుంప జాతికి సంబంధించింది ఏది పెట్టినా దుంప పసుపు కొమ్ములు కానీ అయినా ఎక్కువ ఇలా వస్తాయండి. పెరగడానికి ఈజీగా ఉంటుంది మట్టి గుల్లగా ఉంటే. సో చూడండి అసలు ఎంత మట్టి గుల్లగా ఉంది. ఇలా ఉంటే తొందరగా ఏదైనా చెట్టు ఎదుగుదల అవుతుంది, దానికి బలం కూడా ఉంటుంది. ముందు ఎత్వాన్స్ ఉండాలండి. ఆ వానపాములు అవి ఉండటం మూలంగా మట్టి స్మూత్గా అలా ఉంటుంది. నేనైతే ఇగో ఇలాంటి సంచిలో పెట్టాను. దీనికి కుండీలు కూడా అవసరం లేదు. మన ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకునే పసుపు, ఏ ఎరువులు కూడా వేయవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న ఎరువులు మనకు అందుబాటులో ఉన్న ఆవు పేడ అవి వేసుకొని మనం పండించుకోవచ్చు అండి. ఇలా పసుపుని ఆర్గానిక్ పసుపు పండించుకొని ఇంటిలో ఎప్పుడన్నా అదే పాలల్లో కానీ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. నా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.